అంటే చావుకు సిద్ధపడాలి, భయపడకూడదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారే, వాళ్ళకి కూడా ఇదే ధైర్యం. ఏది ఇప్పుడు చావుకు సిద్ధపడాలని చెప్పారు కదా, మేబీ అదే కారణం వాళ్ళు చావుకు కూడా భయపడకుండా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. నేను అదే చెప్పాను. నేను అదే చెప్తున్నాను. చావుకు సిద్ధపడడం అంటే ప్రతిరోజు మన పాపాల నుంచి మనం క్షమించబడడం, పరిశుద్ధంగా బ్రతకడం, దేవుడికి భయపడి బ్రతకడం. అంతేగాని డంబెల్ తీసుకుని ఎత్తి మీద కొట్టి ఒక ఆమెను చంపాలి, ఆ తర్వాత ఇంకొక ఆమెను నోట్లో గుడ్డబెట్టి కొట్టి చంపాలి, ఇది కాదు. ఇది సూసైడ్. చావుకు భయపడలేదు వాళ్ళు. చావు భయపడ్డం కదా, మూఢత్వం. రైల్వే ట్రాక్ మీద పడుకునేవాడు కదా చావుకేం భయపడ్డావు, అది మూఢత్వం. అది కాదు. మనం నమ్ముతున్న దానికి ఒక రీజన్ ఉండాలి, హేతు ఉండాలి. ఇప్పుడు నేను ప్రభు నేను పాపినని ఒప్పుకోవడం ద్వారా ఈ రోజు నేను పాపం చేయకుండా బ్రతుకుతాను. రెపెంట్ అయిన వాడు పాపం చేయడానికి ఏం పాపం చేశారు పాపి అనడానికి? పాపం అంటే ఏంటంటేనమ్మా, ఆజ్ఞను అతిక్రమించడం. ఆజ్ఞ అంటే దేవుని మాటను అతిక్రమించడం. బైబిల్లో 613 ఆజ్ఞలు ఉన్నాయి. దేవుడు మానవుడు ఎలా బ్రతకాలని చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. ఈ మాటలు మనం భౌతికంగా మేరుతాం, ఆలోచన పరంగా మేరుతాం. నీ పొరుగు వాని దగ్గర దేన్ని ఆశించకూడదు అని ఉంది, అది ఆలోచనకు సంబంధించింది. అబద్ధం ఆడకూడదు, వ్యభిచరింపకూడదు, నరహత్య చేయకూడదు, దొంగలించకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, దేవుని కాకుండా ఇంకో విగ్రహాన్ని మొక్కకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇలాంటివి 613 ఆజ్ఞలు బైబిల్లో ఉన్నాయి. ఈ మాటలు మీరి ప్రవర్తించేదాన్ని పాపం అంటాం. ఆ ఆజ్ఞలు ఏంటో తెలియనంత కాలం ఎక్కడ మీరుతున్నామో కూడా తెలియదు. పాపం అంటే చేసేదే కాదు, పాపం అంటే మానసికంగా చేసేదని కూడా పాపం అనే బైబిల్ చెప్పింది. కాబట్టి ఒక్కసారి నేను రెపెంట్ అవుతున్నా అంటే, పశ్చాత్తాపడతానంటే, ప్రభు పలానా విషయం తప్పు చేశానని, ఇంకోసారి ఆ తప్పు చేయడానికి భయపడతాను. అది నేను అంటే చిన్నప్పటి నుంచి నేను విని పెరిగింది ఏంటంటే, మనం పుట్టింది ఒక కారణ జన్మం అయి ఉంటది. నువ్వు చచ్చేలోపు నలుగురికి సాయం అన్నా చెయ్యి, మంచి పేరన్నా తెచ్చుకో, ఒకరికి ఉపయోగపడేలాగా ఉండు, చావు వచ్చే వరకు వెయిట్ చేయని నేను విన్నాను. కానీ చావు కోసమే నువ్వు చావు వస్తుందని భయపడకు, అప్పటిదాకా ధైర్యంగా ఉండని నేను ఎప్పుడు వినలేదు. అండ్ నాకు ఇది కొంచెం ఆక్వర్డ్ గా కూడా అనిపిస్తుంది. ఓకే, అది మీరు వినలేదు కాబట్టి ఆక్వర్డ్ గా అనిపించింది. 10 మందికి సహాయం చేయని మీరు అన్నారు కదా, ఆ 10 మందికి సహాయం చేసేది ఎప్పటి ప్రారంభమవుతుంది అంటే, మొదట నేను ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు, నేను రూపాంతరం చెందినప్పుడు, నా బుద్ధి మారినప్పుడు, నా ఆలోచన మారినప్పుడు నేను పక్క వ్యక్తికి సహాయపడతాను. నేను మంచోడిగా మారినప్పుడు సహాయపడతాను. బాప్తిసం తీసుకుంటేనే అవుతారా? బాప్తిసం తీసుకుంటే కదా. బాప్తిసం అన్నది నేను లోపల మారాను అనేదానికి అవుట్వర్డ్ ఏమంటారు రూపం, అది బయట రూపం. అది నేను మారాను అనేదానికి బయట కనిపించేది బాప్తిసం అన్నది. నేను మారాలి అంటే ఫస్ట్ నేను రెపెంట్ కావాలి, పశ్చాత్తాపడాలి నేను చేసిన పాపాలకి. నేను మారినప్పుడు 10 మందికి కాదు 20 మందికి ఉపయోగపడతాను, మంచి పౌరుడిగా ఉంటాను నేను. క్రిస్టియన్ గా మారితేనే ఇవన్నీ సాధ్యం అంటున్నారు. క్రిస్టియన్ గా కాదు, ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరిస్తారో. ఒకటే కదండి. అంటే క్రిస్టియన్ అంటే మీరు సెక్యులర్ ఏదో మతానికి ముడిపెట్టినట్టుంటే నేను అది చెప్తున్నాను. కాదు, ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో. క్రిస్టియన్ ఒకటి నమ్ముతున్నారు మీరు, అదైతే మైండ్ లో ఉంది. కాదు, అంటే సెక్యులర్ గా దీన్ని కూడా మతాల జాబితాలో వేశారు. అప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు అక్కడ అలాగే మాట్లాడుకోవాలి. కానీ రియాలిటీలోకి వచ్చినప్పుడు ఇది మతం కాదు, ఇది నిజం. ఇదే నిజం. ఏ నిజం? యేసు ప్రభువైన యేసుక్రీస్తు వారే నిజం, ఇంకెవరు నిజం కాదు. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడు యేసు చెప్పాడు కదా. ఆయన మాట ప్రకారంగా యేసు ప్రభువే నిజం. ఇదేనండి నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకొచ్చేది ఇదే, నా దేవుడే నిజం అంటే. నా దేవుడు కాదు మౌనిక గారు, నా దేవుడు కాదు, మీ దేవుడు కూడా మీకు తెలియదు కాబట్టి. వినండి, అలా కాదు. మీరు ఒప్పుకున్నప్పుడు నేను ఎందుకు ఒప్పుకుంటా? అలా కాదు, నా దేవుడు కాదు ఆయన, మీ దేవుడు, మనందరి దేవుడు, మానవ జాతిని సృష్టించిన దేవుడు ఆయన. అయితే నేను తెలుసుకున్నాను, మీరు తెలుసుకోలేదు. అంటే ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి చదివినదంతా విన్నదంతా అంతా అబద్ధం అంటారు. యేసు ప్రభువే నిజం అన్నప్పుడు ఆయన కాదంతా అబద్ధమే కదా. ఎక్కడ యేసు ప్రభువే దేవుడు నాకు ఎవరు చెప్పలేదు. అది మీ సమస్య. చెప్పలేదంటే మీ సమస్య. అది సమస్య అంటే ఏమో నా చుట్టుపక్కల ఎక్కువగా ఉన్న వాళ్ళు హైందవులు అంటే ఇవి నమ్మే వాళ్ళు ఎక్కువ కావచ్చు, క్రిస్టియానిటీ అంటే నమ్మని వాళ్ళు అని కూడా అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు మనకు వినపడలేదు, మనకు తెలియదు అన్నంత మాత్రం చేత అది లేదని కాదు, మన దాకా అది రాలేదు. నేను కూడా అదే చెప్తున్నా, మీ దేవుడు సత్యమైనంత మాత్రాన మన దేవుడు లేదు, మానవ జాతిని సృష్టించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఒప్పుకోవాల్సిన అక్కర్లేదమ్మా. మీ దేవుడు గొప్పవాడైనంత మాత్రాన మిగిలిన దేవుళ్ళు తక్కువ అని కాదు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు అదే వచ్చారు మాట. నువ్వు నమ్మనంత, నీకు వినిపించినంత మాత్రాన అది లేదు అని మీరు ఎలా అన్నారో, ఇప్పుడు మీ దేవుడు సత్యం అని అన్నారంటే మిగిలిన వాళ్ళు లేరని కాదు, ఎవరివే కాదమ్మా. సత్యం ఒకటే ఉంటది, 2-3 సత్యాలు ఉండదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే అనే ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్ యేసు ప్రభు ఇచ్చాడు. కాబట్టి నేనే అన్నప్పుడు ఇంకొకరిని ఇంక్లూడ్ చేయట్లేదు ఆయన. ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్ అది. నమ్ముతారా నమ్మరా అన్నది మీ వ్యక్తిగతం. అది కానీ చెప్తుంది ఏంటంటే, ప్రపంచ మానవ జాతిని ఈ సృష్టిని తయారు చేసిన సృష్టికర్త యేసు ప్రభువే. ఓకే
ఓకే, మీ వేలో యేసు ప్రభువే, మా వేలో వేరే. నేను సనాతన ధర్మాన్ని నేను నమ్ముతాను కాబట్టి మీ వేలో యేసు ప్రభు గొప్ప, నా వేలో నా శ్రీకృష్ణుడు శ్రీరాముడు గొప్ప.